అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు మొత్తం కూడా నీళ్లు రావడం లేదని 4వ వార్డు మరి వడ్డే కాలనీలో ప్రజలందరూ కూడా ఈరోజు వచ్చి గుంతకల్ చెక్ పోస్ట్ దగ్గర మరి రాస్తారోకో చేయడం జరిగింది. ఖాళీ బిందెలతో ప్రధానంగా ఆలూరు మండల కేంద్రంలో గత సంవత్సర కాలం నుంచి కూడా మరి 20 రోజులైనా 15 రోజులైనా మంచినీళ్ళు వదిలేటువంటి దుస్థితిలో ఈరోజు గ్రామ పంచాయతీ ఉంది. ఆర్డబ్ల్యూఎస్ నిర్లక్ష్యమో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యమో తెలియదు కానీ మరి ఆర్డబ్ల్యూఎస్ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ మరి ఈరోజు రెగ్యులర్గా నీళ్లు వదిలి ప్రజల నీటి సౌకర్యాన్ని కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అనేక సార్లు మహిళా సంఘంగా అదేవిధంగా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున మరి పంచాయతీ కార్యాలయం ముందు, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ఏమాత్రం కూడా పంచాయతీ అధికారులకు, సర్పంచ్కి ఏమాత్రం కూడా సమన్వయం లేకపోవడం వల్ల నిధులున్నా మరి నీళ్లు సక్రమంగా ఆర్డబ్ల్యూఎస్లో వదులుతామని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చే లోపల గ్రామ పంచాయతీకి వచ్చే లోపల వాటి సక్రమంగా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా వదలకపోవడం వల్ల రావడం లేదనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు వచ్చారు. వారానికి 2 సార్లు మేము వదలమని చెప్పామని ఆయన మొత్తం సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చూపిస్తా ఉన్నాడు. మరి దీని అంతరం ఏమిటనేది మాకు అర్థం కావడం లేదు. మరి 10-15 రోజులైనా నీళ్లు వదలకపోతే మరి ఈరోజు పేద ప్రజలు, అనేక మంది దళితులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు, ఇటువంటి వాళ్ళు మరి ఫిల్టర్ వాటర్ తాగి ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉన్నాం. అందుకోసమనే మేము ఒకటే చెప్తా ఉన్నాం, గ్రామ పంచాయతీ అధికారులు అదేవిధంగా సర్పంచ్ సమన్వయంతో మరి ఎవరైతే నీళ్లు వదులుతున్నారో ఈ గ్రామంలో సక్రమంగా కనీసం 5 రోజులకు ఒకసారైనా నీళ్లు వదిలితే మరి ప్రజలు కూడా ఈ యొక్క ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలా, ఆర్డబ్ల్యూఎస్ గ్రామ పంచాయతీకి స్పందించి సక్రమంగా ఆలూరు అదేవిధంగా మంచినీరు త్రాగే నీటిలో కూడా జీరా వీధిలో మరి డ్రైనేజ్ వాటర్ కలుషితమై ఈ రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మరి ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు జిలాన్ బాషా గారు చెప్పినా ఏమాత్రం కూడా స్పందించడం లేదు. అందుకోసమనే మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం, రాబోయే కాలంలో ఇదే విధానాలను అవలంబిస్తే ఖచ్చితంగా ఆలూరు ప్రాంత ప్రజలను, గ్రామ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్యాలను దిగ్బంధిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు హనుమంతు, సిపిఎం పార్టీ ఆలూరు ప్రాంతీయ కార్యదర్శి. ఆలూరు పట్టణ కేంద్రంలోన దాదాపుగా 20 రోజులుగా అవుతున్నా కూడా నీళ్లు రావడం లేదు. మరి మొన్న నీళ్లు లేక వదిలితే ఆ నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్లతో కలిసి వీధుల్లోకి రావడం జరిగింది. ఆ డ్రైనేజ్ నీళ్లు తాగి అనేక మంది ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. మరి అనేక రకాలుగా ప్రజాప్రతినిధులకు గానీ, అధికారులకు గానీ అనేక రకాల రిప్రజెంటేషన్ ఇచ్చి కంప్లైంట్లు ఇచ్చినా కూడా వచ్చి చూసిపోతున్నారే తప్ప దాన్ని బాగు చేయడం లేదు. మరి ఇప్పటికైనా కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు జీరా వీధిలోన, అదేవిధంగా వడ్డేగేరిలోన అందరూ కూడా గ్రామ మహిళలందరూ కూడా ఈరోజు వచ్చి రస్తారోకో చేస్తూ ఉన్నారు. మరి ఈ రస్తారోకో స్పందించి అధికారులు, డిఈ గానీ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు గానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు గానీ వీటికి రావడం జరిగింది. మరి ఇప్పటితోనైనా కూడా ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు కనీసం వారంకి ఒకరోజైనా కూడా నీళ్లు వదలాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ నాయకులు షాకిర్. చెప్పుకోకండి అని చెప్తున్నారు. నీళ్లు కూడా మంచిగా నీట్ గా బ్లీచింగ్ పౌడర్ కూడా కలిపి వదలడం లేదు. గలీజ్ నీళ్ళు వస్తున్నాయి. గలీజ్ నీళ్ళు వచ్చి రోగాలు పాలవుతున్నారు. ఇది అధికారులకు చెప్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవడమే లేదు. అధికారులు ఉంటున్నారు కానీ వస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని పోతున్నారు. వాళ్ళకేమి వాళ్ళు కొనుక్కొని తాగుతారు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడేది పేద ప్రజలే. కాబట్టి మేము అధికారులను ఒకటే అడుగుతున్నాము, నీళ్లు ఒక వారానికి ఒక 2 రోజులు వదలండి, మాకు నీళ్లు లేవు, తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నెలకు ఒకసారి వదిలితే మేము సర్దుకోవాలా నీళ్ళది. బోరింగ్ కూడా అక్కడ లేదు. బోర్ వాటర్ అని వదులుతారంటే బోరింగ్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. బోరింగ్ నీళ్ళు కూడా లేవు. కనీసం మంచి నీళ్ళన్నా వదలంటే లేదు, ఇప్పుడు వదులుతాం అప్పుడు వదులుతామని చెప్పేసి నెలకు ఒకసారి వదులుతున్నారు. నెలకు ఒకసారి వదలడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది రోజు రోజుకు. కాబట్టి అధికారులను మేము ఒకటే అడుగుతున్నాము, వారంకి 2 సార్లు నీళ్లు వదలాలని అడుగుతున్నాము. నీళ్లు కూడా నీట్ గా కడిగి, ట్యాంకులన్నీ కడిగి నీట్ గా వదలాలా. ఎట్లా పడితే అట్లా వదిలితే రోగాలు పాలవుతున్నాం చిన్నపిల్లలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.